నమస్కారం. ఒక దేశపు పూర్తి న్యాయ వ్యవస్థను అత్యంత సురక్షితంగా ఒక కొత్త శకంలోకి తీసుకెళ్లిన మన రాజ్యాంగ చరిత్రలో దాగియున్న ఒక అద్భుతమైన వారధి గురించిన ఈ విశ్లేషణకు స్వాగతం. చరిత్రపుటల్లో పెద్దగా వినిపించని కాని ఒక దేశ మనుగడకు అత్యంత కీలకమైన ఒక ఆసక్తికరమైన అంశం గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఈ తీవ్రమైన పరిస్థితిని ఊహించుకోండి. ఒక దేశం రాత్రికి రాత్రే తనను తాను పూర్తిగా కొత్తగా ఆవిష్కరించుకుంటే అప్పటిదాకా ఆ దేశానికి సేవలందించిన న్యాయ వ్యవస్థ పరిస్థితి ఏమవుతుంది? అసలు ఏదీ పనిచేయకుండా పూర్తిగా స్తంభించిపోయిన న్యాయవ్యవస్థ తానుకు భయంకరమైన దృశ్యాన్ని ఊహిస్తేనే చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది కదూ. అదొక భయంకరమైన న్యాయపరమైన శూన్యతను సృష్టిస్తుంది. సరే, ఇంతటి భారీ న్యాయపరమైన విపత్తును ఆ రోజులో ఎలా తప్పించారో తెలుసుకోవడానికి మనం ఈ 5 ముఖ్యమైన అంశాలను వరుసగా చూద్దాం. అవేంటంటే, మునుపటి ఫెడరల్ కోడ్, న్యాయ శూన్యత ప్రమాదం, ఆర్టికల్ 135 అనే ఒక న్యాయ వారధి, దానికి సంబంధించిన ఆచరణాత్మక ఉదాహరణలు, మరియు చివరగా ఆర్టికల్ 135 వారసత్వం. మొదటి విభాగం, మునుపటి ఫెడరల్ కోర్ట్. అసలు 1950లో జరిగిన ఆ భారీ మార్పులకు ముందు మన న్యాయ వ్యవస్థ ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన కాలానుక్రమాన్ని గమనించాలి. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఫెడరల్ కోర్టు ఏర్పాటైంది. ఒక స్వతంత్ర గణతంత్ర దేశం అనగా మన సుప్రీంకోర్టు ఆవిర్భవించే వరకు, అంటే 1950కి ముందు అత్యున్నత న్యాయస్థానంగా ఈ ఫెడరల్ కోర్టు మాత్రమే పనిచేసేది. అప్పట్లో చట్టపరమైన వివాదాలను పరిష్కరించే అంతిమ వేదికగా ఇదొక బలమైన పునాదిని ఏర్పాటు చేసింది. రెండవ విభాగం, న్యాయశూన్యత ప్రమాదం. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పాత కోర్టులు కనుమరుగయ్యే పరిస్థితిలో ముంచుకొచ్చిన ఆ భారీ ముప్పు ఏంటో ఇక్కడ పరిశీలిద్దాం. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఒకవేళ సరైన ప్రణాళిక లేకపోయుంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? న్యాయ వ్యవస్థలో కొనసాగింపు లేకపోవడం, స్వాతంత్ర్యం రాగానే అకస్మాత్తుగా ఒక చట్టపరమైన శూన్యత ఏర్పడటం లాంటి ముప్పులు ఉండేవి. వలసవాద వ్యవస్థ నుంచి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థకు మారే క్రమంలో తీవ్ర అంతరాయం కలగడంతో పాటు అప్పటికే నడుస్తున్న కేసులు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉండేది. ఇవన్నీ కొత్తగా ఏర్పడిన దేశానికి కోలుకోలేని దెబ్బకొట్టేవి. మూడవ విభాగం, ఆర్టికల్ 135 న్యాయ వారధి. రెండు వేర్వేరు శకాల మధ్య ఒక అత్యంత కీలకమైన వారధిగా పనిచేసిన అసలైన హీరో ఇదే. న్యాయ వ్యవస్థ కుప్పకూలిపోకుండా కాపాడిన ఆ ఖచ్చితమైన యంత్రాంగమేమిటో ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగానికి ముందున్న ఫెడరల్ కోర్టు అధికారాలను కొత్తగా ఏర్పడిన సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తూ అవి నిరంతరాయంగా కొనసాగేలా చేసిన నిబంధనే ఈ ఆర్టికల్ 135. పాత కోర్టులలో నడుస్తున్న కేసుల పరిస్థితి అగమ్యగోచరంగా మారకుండా ఈ నిబంధన ఒక అద్భుతమైన సురక్షితమైన మార్గాన్ని నిర్మించింది. పాత వలసరాజ్యాల న్యాయస్థానం నుండి కొత్త స్వతంత్ర సుప్రీంకోర్టుకు అధికారాలు బదిలీ అవ్వడం ఎంతో కీలకం అని మనం చెప్పుకున్నాం కదా. 1935 చట్టం ప్రకారం పనిచేసిన మునుపటి ఫెడరల్ కోర్టు అధికారాలను, అప్పీలేట్ విధులను 1950 తర్వాత వచ్చిన మన సుప్రీంకోర్టు ఎలా వారసత్వంగా పొందిందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇది కేవలం భవనాల లేదా పేర్ల మార్పు కాదు సుమా, ఎంతో పవిత్రమైన అధిత్రమైక బాధ్యపాదతలి. అయితే ఇదంతా కేవలం గుడ్డిగా జరిగిన బదిలీ అనుకుంటే పొరపాటే. ఇది చాలా పకడ్బందీగా 2 దశల్లో జరిగింది. మొదటి దశలో రాజ్యాంగానికి ముందున్న అధికార పరిధికి ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత రెండో దశలో ఏదైనా కొత్త చట్టం ద్వారా మార్చబడే వరకు ఆ పాత అధికారాలన్నీ సుప్రీంకోర్టు కింద కూడా యథాతథంగా కొనసాగేలా చేస్తుంది. ఇలా దశలవారీగా పక్కాగా చేయడం వల్లే ఆ స్వాతంత్ర్యానంతర అల్లకల్లోల పరిస్థితుల్లో కూడా ఎవరికీ ఎలాంటి న్యాయపరమైన ఇబ్బంది తలెత్తలేదు. నాలుగవ విభాగం, ఆచరణాత్మక ఉదాహరణలు. నిజ జీవితంలో ఆ సున్నితమైన బదిలీ సమయంలో ఈ ఆర్టికల్ ఎలా పనిచేసిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ పట్టికను ఒకసారి గమనించండి. ఇది నిర్దిష్ట పరిస్థితులను, వాటి పరిష్కారాలను ఎంత చక్కగా వివరిస్తుందో తెలుస్తుంది. ఆర్టికల్ 135 ద్వారా మునుపటి ఫెడరల్ కోర్టు అప్పీలేట్ అధికారాలు నేరుగా సుప్రీంకోర్టుకు ఎలా బదిలీ అయ్యాయో, అలాగే అప్పటికే నడుస్తున్న న్యాయపరమైన కేసులు ఎలాంటి ఆటంకం లేకుండా ఎంత సాఫీగా కొనసాగాయో ఇక్కడ అర్థమవుతుంది. ముఖ్యంగా బ్రిటిష్ విధానం నుండి ఒక స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థకు మారిన ఆ ప్రయాణాన్ని ఎంతో భద్రంగా, రాజ్యాంగబద్ధంగా నిర్వహించడం జరిగింది. ఇక చివరగా 5వ విభాగం, ఆర్టికల్ 135 వారసత్వం. ఆధునిక ఆచరణాత్మక నేపథ్యంలో దీని ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక దేశం మొత్తం న్యాయ వ్యవస్థను పడిపోకుండా కాపాడిన ఈ అతిపెద్ద వారధి ఇప్పుడు నెమ్మదిగా తెరవెనుకకు వెళ్ళిపోయింది. నేడు ఆర్టికల్ 135కి ఆచరణాత్మక ఉపయోగం పరిమితమే అయినా దానికున్న చారిత్రక మరియు పరివర్తన ప్రాముఖ్యత మాత్రం చాలా గొప్పది. ఆనాటి క్లిష్ట సమయంలో ఒక దేశాన్ని కాపాడిన ఒక చారిత్రక అద్భుతమిది. రాజ్యాంగంలో దీని ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. న్యాయంలో కొనసాగింపును నిలబెట్టింది, స్వతంత్ర న్యాయ వ్యవస్థ వైపు జరిగిన ప్రయాణాన్ని మరింత పటిష్టం చేసింది. అలాగే ఎక్కడా ఎలాంటి అంతరాయం రాకుండా అడ్డుకుని నేడు మనం చూస్తున్న సుప్రీంకోర్టు వ్యవస్థ యొక్క తిరుగులేని అధికారాన్ని ప్రాథమికంగా స్థాపించింది ఈ ఆర్టికల్ 135 మాత్రమే. ఇక్కడ ఉన్న ఈ కోర్ట్ రాజ్యాంగ పరివర్తన యొక్క పూర్తి సారాంశాన్ని తెలియజేస్తుంది. ఆర్టికల్ 135 మునుపటి ఫెడరల్ కోర్టు అధికారాలను సుప్రీంకోర్టుకు బదిలీ చేసి స్వాతంత్ర్యం తర్వాత భారత న్యాయ వ్యవస్థలో కొనసాగింపును నిర్ధారించింది.
ఈ మాటలు ఆ అదృశ్య నిబంధన సాధించిన విజయాన్ని, ఆ రాజ్యాంగ రిలే రేస్ విజయవంతమైన తీరును కళ్లకు కట్టినట్లు చూపుతాయి. ఇదంతా చూశాక ఎవరికైనా ఒక ఆసక్తికరమైన ఆలోచన రావడం ఖాయం. ఒకే ఒక ఆర్టికల్ ఒక దేశపు న్యాయ వ్యవస్థను అత్యంత క్లిష్టమైన బదిలీ సమయంలో పడిపోకుండా నిలబెట్టగలిగితే, మరి మన ఆధునిక ప్రపంచాన్ని, సమాజాన్ని నడిపే ఇలాంటి రహస్య రాజ్యాంగ వారధులు ఇంకెన్ని ఉన్నాయో కదా. వ్యవస్థలను విచ్ఛిన్నం కాకుండా ఎంతో బలంగా కలిపి ఉంచే ఆ అదృశ్య నిర్మాణాల గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలన్న కుతూహలం కలగట్లేదు? ఖచ్చితంగా కలుగుతుంది.